టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతున్నది జేకే. అసలే కరోనా కలకలం, మరోపక్క లాక్డౌన్ కష్టాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు తోడు పెనుగాలులు, అకాల వర్షాలు వారి జీవితాలను మరింత దుర్భర జీవితంలోకి నెట్టివేస్తున్నాయి. అకస్మాత్తుగా కురిసిన వడిగండ్ల వాన, ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు కూలి, ఇళ్ల పైకప్పులు లేచిపోవడం, చెట్లు కూలిపోవడం వంటి బీభత్స వాతావరణాన్ని సృష్టించాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ప్రకాశం జిల్లా CS పురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడిగండ్ల వానలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ వర్షాలకు విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, ఇళ్ల కప్పులు లేచిపోవడం, చెట్లు కూడిపోవడం వంటి జరగడంతో తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని ప్రజలకు మిగిల్చాయి. అకస్మాత్తుగా వీచిన పెళ్లుగాలులు డీజీపేట సబ్స్టేషన్ పరిధిలోని అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో సబ్స్టేషన్ పరిధిలోని 30 గ్రామాలకు అయ్యే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అకాల వర్షాలు, వడిగండ్ల వానలు, ఈదురుగాలులతో కలిగించిన ఈ బీభత్సం వల్ల అనేక గ్రామాలు అంధకారంతో మగ్గిపోయాయి. డీజీపేట సబ్స్టేషన్ పరిధిలోని బాలుపల్లి, చెర్లోపల్లి, అరివేముల, డీజీపేట, పిల్లిపల్లి, చెర్లోపల్లి, కొత్తపల్లి, గణేషనపల్లి, వీబైలు, మైలుచెర్ల, అయ్యవారిపల్లి, కృష్ణనాయనపల్లి, చెన్నపనాయనపల్లి, దరిసిగుంట్ల, వెంకటాయ చెరువు, రేగుల చిలక, పప్పలోలపల్లితో సబ్స్టేషన్ పరిధిలోని మరో 15 గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈ గ్రామాలకు చెందిన ప్రజలు గత 12 గంటలుగా చీకట్లో మగ్గిపోతున్నారు. రేగుల చిలక, CS పురం, పప్పలోలపల్లి తదితర గ్రామాల్లో రేకులిల్లు పైకప్పులు లేచిపోయాయి. కొందరి రైతు ఇల్లులు కోల్పోయారు. దీంతో చాలామంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. CS పురంలోని అనేక ఇళ్లపై చెట్లు కూలిపోయి రేకుల డాబాలు, పూరిళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో సుమారు 10 కుటుంబాల వరకు భారీగా ఆస్తి నష్టం సంభవించి నిరాశ్రయులయ్యారు. అకాలంగా కురిసిన వర్షాలు, వడిగండ్ల వానలు, ఈదురుగాలులతో నల్లమడుగుల గ్రామ పరిధిలోని వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసే చాలా ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడం, కింద పడిపోవడం జరిగింది. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లోని చెట్టు కూలిపోయింది. అలాగే బస్టాండ్ సెంటర్లో చెట్లు విరిగిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. షాదీఖానా రేకులు పూర్తిగా లేచిపోయి మొండి గోడలతో మిగిలాయి. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఈ ఈదురుగాలుల ప్రభావానికి చాలా వరకు CS పురం మండలంలోని రేకులిల్లు, పూరిళ్ళు పైకప్పులు లేచిపోయి మొండిగోడలతో మిగిలిపోయాయి. ఫలితంగా అనేక మంది కుటుంబాలు నిరాశ్రయులై ఉండటానికి గూడు లేని పరిస్థితి. అకస్మాత్తుగా వచ్చిన గాలివాన, వడిగండ్ల వాన, ఈదురుగాలులు సృష్టించిన బీభత్సాల్లో స్తంభించిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. ADA నష్టాలు జరిగిన ప్రాంతాలను పర్యటిస్తూ మరమ్మతులను వేగవంతం చేశారు. దీంతో CS పురం మండల కేంద్రంలో అర్ధరాత్రి పొద్దుపోయేసరికి విద్యుత్ సరఫరా అందించగలిగారు. మిగతా లైన్లను పునరుద్ధరించేందుకు, గ్రామాలకు విద్యుత్ సరఫరా అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. కాగా అకాల వర్షానికి ఇల్లు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ నిరాశ్రయులై ఆస్తి కోల్పోయిన పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మాకు ఇండ్లు లేదు, ఏమి లేదు. మాకు ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మేము ఏదో సిమెంట్ రాయి తీసుకున్న రేకులు వేసుకుంటే మా పిల్లలు మేము కూలి చేసుకునే వాళ్ళం. పిల్లలు కూడా గాలి వరకు ఎప్పుడు వచ్చినా పడిపోతున్నాయి.
మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు సారు. మేము కూలి చేసుకునే వాళ్ళం. మీ కాలనీ లేదా? ఎవరిని అడగలేదా మీరు? కాలనీ ఏదైనా మాకు దారి చూపించండి సార్, మేము ఏదైనా గట్టిగా చేసుకునే దానికి అవకాశం ఇస్తే. మీ పేరు చెప్పమ్మా. మా పేరు ఇర్ల తిరుపతమ్మ, తిరుపతయ్య సార్. 3 పిల్లలు, మేము అందరం కుటుంబం ఉండము. మాకు ఏం ఆదరువు లేదు సార్. గాలి వాన వచ్చినప్పుడల్లా ఇక్కడ పడిపోను, దబార్లు అన్ని పడిపోతున్నాయి, అన్ని పోతా ఉన్నాయి. మేము కూలి చేసుకునేవాళ్ళు. మాకు కూలి కూడా ఈ కరోనా వచ్చిన పనులు